వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నితిన్ దిల్ రాజు కలయికలో మరో సినిమా రూపొందబోతుందనేటువంటి విషయం మనలో చాలామందికి తెలుసు. ఆ సినిమా పేరు ఎల్లమ్మ. బలగం సినిమాతోటి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నటువంటి వేణు, ఎల్దండి వేణు ఆ సినిమాని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నాడు. జబర్దస్త్ షో తోటి, అలాగే చాలా సినిమాల్లో కమెడీగా అలరించినటువంటి వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బలగం. సో తెలంగాణ నేపథ్యంలో మన సంస్కృతిలో భాగమైనటువంటి ఒక అంశాన్ని, ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది, చనిపోయిన మనిషికి సంబంధించినటువంటి అంశాలు ఎలా పనిచేస్తాయి ఆ కుటుంబం మీద, వేరువేరుగా ఉన్నటువంటి మనుషులు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, ఇలాంటి వాళ్ళ మధ్య పలసనైపోయినటువంటి బంధాలు తిరిగి ఎలా బలోపేతం అవుతాయి అనేటువంటి అంశాలని చాలా సూక్ష్మంగా పరిశీలించి వాటిని మన ముందుకు తెచ్చినటువంటి సినిమా బలగం. సో నిజంగానే అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసిన వాళ్ళు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, దీన్ని ఎంత బాగా చెప్పాడే వేణు. ఇలా మనం ఇప్పటిదాకా ఈ కోణంలో ఒక కథని ఎందుకు మనం చెప్పలేకపోయాం అని చాలామంది రచయితలు, దర్శకులు ఫీల్ అయినటువంటి సందర్భం అది బలగం వచ్చినప్పుడు. సో ఆ బలగంని రిలీజ్ చేసింది కూడా, ప్రొడ్యూస్ చేసింది కూడా దిల్ రాజే. సో ఆయన పెట్టుకున్న ఆ సినిమా మీద ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం బొమ్ము కాలేదు. అది విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా నోచుకుంది. అందుకనే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా ఇచ్చినటువంటి ఉత్సాహంతో, ప్రోత్సాహంతో వేణు ఇప్పుడు ఎల్లమ్మ అనేటువంటి ఒక కథని తయారు చేసుకున్నాడు. ఆ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయడానికి దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. సో ఆ కథ కొంతమంది హీరోల వద్దకు వెళ్ళింది. వారిలో నాని, శర్వానంద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి నితిన్ దగ్గర ఆ కథ ఆగింది. సో నితిన్ తోటి ఆ సినిమా నిర్మించడానికి దిల్ రాజు కూడా, ఆయన కూడా డెసిషన్ తీసేసుకున్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని మార్పులు వచ్చాయి. తమ్ముడు సినిమా, అదే నితిన్ తోటి దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి లేటెస్ట్ ఫిలిం ఇటీవలే థియేటర్లో రిలీజ్ అయ్యి దారుణమైనటువంటి డిజాస్టర్గా నిలవటం చాలామందిని కలవరపెట్టినటువంటి అంశం. కొంతమంది దానికి బహిర్గతమైన కారణాలు ఆ సినిమా ఫెయిల్యూర్కి దోహదం చేశాయని చెప్పేసి భావిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైనటువంటి శిరీష్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ప్రభావం ఈ సినిమా కలెక్షన్ మీద పడిందని చెప్పేసి నితిన్ అభిమానులు కొంతమంది భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులు బట్టి మనకు అర్థమవుతుంది. శిరీష్ రెడ్డి ఏమన్నాడు, గేమ్ చేంజర్ గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ అంటే కథానాయకుడైనటువంటి రామ్ చరణ్, దర్శకుడైనటువంటి శంకర్ సినిమా రిలీజ్ తర్వాత తమను పూర్తిగా వదిలేశారు. కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు, తమను పలకరించలేదు. సినిమా ఎలా ఉంది ఏంటి అని తమతోటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సినిమా రిలీజ్ తర్వాత అని ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద దుమారాన్ని లేవదీశాయి. అంటే ఆయన నిజం చెప్పాడు, కానీ ఆ నిజం చెప్పడం కూడా కొన్ని సందర్భాల్లో తప్పైపోతుంది అన్నట్లుగా ఇప్పుడు ఈ ఉదంతం కూడా మరోసారి తెలియజేసింది. దాంతో ఏమైంది, నిజంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దిల్ రాజు మీద, శిరీష్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. అసలు అంటే ఆ సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ ఎంతకాలం ఆగాడు, ఎంత పేషెన్స్ ఆ సినిమా కోసం చూపించాడు. ఎందుకంటే సినిమా మధ్యలో, షూటింగ్ జరుగుతున్న మధ్యలో శంకర్ ఇండియన్ 2 సినిమాకి ఆ షూటింగ్కి వెళ్ళిపోవటం, దీంతో ఆయన అంటే రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా దాంతో దెబ్బతినిపోయాయి.
అయినా కూడా ఆయన సహకరించాడు ఆ సినిమా నిర్మాణానికి, ఎంతో ఓపిక పట్టాడు. సో ఇందులో ఆయన తప్పే ఉంది. ఆయన చేసినటువంటి తప్పేంటి? రామ్ చరణ్ అతన్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడారు అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీన్ని పట్టుకొని వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేయటం వల్లే ఆ సినిమా ఫెయిల్ అయింది, నెగిటివ్గా ప్రచారం చేశారు, తీవ్రమైనటువంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అందు గురించే తమ్ముడు సినిమా డిజాస్టర్ అయింది అనేటువంటి ఒపీనియన్ని నితిన్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ వచ్చారు. అది చాలా నిజానికి చెప్పాలంటే అసలైన కారణం అయితే అది కాదు. తమ్ముడు డిజాస్టర్ అవడం కనుక ఆ సినిమా వచ్చిన తీరు, తెర మీద కనిపించిన తీరే, నితిన్ ఎంతో బాగా ఆ క్యారెక్టర్లో, తమ్ముడు క్యారెక్టర్లో ఇమిడిపోయి ఉండవచ్చు, అక్క క్యారెక్టర్లో లయ ఇమిడిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆ పాత్రల్ని మలచినటువంటి విధానం, ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దినటువంటి విధానం, ఇవి అలాగే ఆ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయాలంటే మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. ఇవన్నీ లోపించడం వల్లే, ఇవన్నీ బలహీనంగా ఉండటం వల్లే తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది అని చెప్పేసి ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పేయగలరు. సో అది కారణం. ఇప్పుడు మరి అలాంటి తమ్ముడు సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి దిల్ రాజు, నితిన్ ఎల్లమ్మ సినిమా కోసం పనిచేయబోతున్నారు అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇక్కడ పనిచేస్తాయి? తమ్ముడు ఎఫెక్ట్ మామూలుది కాదు. 50 కోట్ల రూపాయల పైనే బడ్జెట్ పెట్టినటువంటి సినిమా. దాని మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇంతకుముందే ఈ సినిమా ముందు ఒక సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మినహాయిస్తే ఆ గేమ్ చేంజర్ కానివ్వండి, అలాగే అంతకుముందు విజయ్ దేవరకొండతో తీసినటువంటి ది ఫ్యామిలీ స్టార్ సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే శాకుంతలం సినిమా కానివ్వండి, ఇవన్నీ చాలా ఆ బ్యానర్ మీద, దిల్ రాజు బ్యానర్ మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. దిల్ రాజును నమ్ముకొని ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఆ బ్యానర్కు ఉన్నటువంటి విలువ వల్ల ఆయన నమ్మి తీసుకున్నవాళ్ళు ఇవన్నీ కూడా లాస్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు అందుగురించే ఎల్లమ్మని మొదట అనుకున్న బడ్జెట్ కాకుండా ఇప్పుడు ఆ బడ్జెట్ తగ్గించి సినిమా చేయబోతున్నారని ఇదివరకే వినిపించింది. ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని నితిన్ తోటి ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో సినిమా చేయాలని చెప్పేసి దిల్ రాజు నిర్ణయించుకున్నాడు అని చెప్పేసి ప్రచారం జోరుగా నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఏంటి ప్రాఫిట్ షేరింగ్ అంటే, నితిన్కి రెమ్యూనరేషన్ ఈ సినిమాకి ఇవ్వట్లేదు. దానికి బదులుగా ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో అందులో షేరింగ్ చేసుకోవాలని చెప్పేసి నితిన్ ముందు దిల్ రాజు ఒక ప్రపోజల్ పెట్టాడు. నితిన్ కూడా దానికి అంగీకరించాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మేబీ అందులో చాలా నిజం కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా నితిన్ తోటి 3 సినిమాలు తీశాడు దిల్ రాజు. ఆయన కెరీర్ నిర్మాతగా మొదలయ్యిందే నితిన్ కథానాయకుడిగా నటించినటువంటి దిల్ సినిమాతోటి. అది ఎప్పుడు వచ్చింది? 2003లో వచ్చింది. బివి వినాయక్ ఆ సినిమాకి దర్శకుడు. సో మంచి విజయం సాధించింది. అందుగురించే అప్పటిదాకా రాజు అని ఆయన పిలిచేవాడు. ఆ సినిమా తర్వాత ఆయన దిల్ రాజు అయిపోయారు. నిజానికి ఆయన పేరు వెంకట రమణారెడ్డి అనే విషయం ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు చాలామంది తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు. సో అలా దిల్ రాజు అయినటువంటి సందర్భం అది. నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా ద్వారానే ఆయన నిర్మాత అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రావడానికి 15 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2003లో దిల్ వస్తే రెండో సినిమా శ్రీనివాస కళ్యాణం రావడానికి 2018వ సంవత్సరం దాకా ఆగాల్సి వచ్చింది. మరి ఆ శ్రీనివాస కళ్యాణం ఎలా ఆడిందో కూడా మనలో చాలామందికి తెలిసినటువంటి విషయమే. అంతకుముందు శతమానం భవతి సినిమాతోటి సూపర్ హిట్ ఇచ్చినటువంటి సతీష్ వేగేసిన డైరెక్షన్లోనే
ఈ శ్రీనివాస కళ్యాణంని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. సో మన పెళ్లి గొప్పతనాన్ని, ఆ పెళ్లి అనే తంతులో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చిస్తూ తీసినటువంటి సినిమా అది. కానీ అందులో సినిమా కంటే కథనం కంటే ఉపన్యాస ధోరణి ఎక్కువైపోయింది. ఆ పెళ్లి గురించి చెప్పే క్రమంలో ఆ పాత్రలు మాట్లాడటం, ఆ ఉపన్యాసాలు ఎక్కువైపోవటం ఆ సినిమాని దెబ్బకొట్టి దాన్ని ఫ్లాప్ చేశాయి. ఇప్పుడు మళ్ళీ ఈ 2025లో తమ్ముడు సినిమాతోటి శ్రీనివాస కళ్యాణం మించినటువంటి డిజాస్టర్ ఎదురైంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకి సంబంధించినటువంటి ఆ బడ్జెట్ విషయంలో. అందుగురించి ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో నితిన్ తోటి ఈ సినిమాని దిల్ రాజు తీస్తున్నాడు అనేటువంటి ప్రచారం అయితే జోరుగా జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఏంటి, బడ్జెట్ నిజంగానే పరిమితులు విధించుకున్నారా? ఓవైపు ఏమో వేణు తన వర్క్ తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే వేగంగా జరిగిపోతుందని తెలుస్తూ ఉంది. స్క్రిప్ట్కి సంబంధించిన పని అంతా కూడా పూర్తయిపోయిందని కూడా తెలుస్తూ ఉంది. ఇక షెడ్యూల్డ్ వేసుకోవటమే, ఎప్పటి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలి, ఏంటి, ఎప్పుడెప్పుడు దీన్ని ఈ షెడ్యూల్స్ వేయాలి అనేది మాత్రం మిగిలి ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ ఎల్లమ్మకి సంబంధించినటువంటి మర్చిపోయాను, ఈ ఎల్లమ్మ క్యారెక్టర్లో ఇప్పుడు కీర్తి సురేష్ పేరు కూడా గట్టిగా వినిపిస్తూ ఉంది. అంతకుముందు సాయి పల్లవి అని చెప్పి వినిపించింది, కానీ ఇప్పుడు కీర్తి సురేషే అని దాదాపు ఖారా అయిపోయినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇదివరకు నితిన్ కీర్తి సురేష్ కాంబినేషన్లో రంగ్ దే అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా యావరేజ్గానే బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది. మరి ఈ సినిమాతో ఆ ఇద్దరి జంట ఖచ్చితంగా హిట్ కొడుతుందనేటువంటి నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి కారణం డైరెక్టర్ ఎల్దండి వేణు. ఆ కథ ఎల్లమ్మ అనే కథ. మరి చూద్దాం ఈ కథ ఏ తీరానికి చేరుతుంది.